వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ వాసులతో టీడీపీ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం రోడ్లకు ఓట్లు లేవు, బ్రిడ్జిలకు ఓట్లు లేవు, మౌలిక సదుపాయాలు ప్రభుత్వ బాధ్యత కాదు అనే విధంగా ప్రజలను విభజించారని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైన పరిస్థితి ఉందని, 1వ తారీఖు జీతాలు చెల్లించే పరిస్థితిలో రాష్ట్రం లేదన్నారు. కోరుకునే కోరికలకు జరుగుతున్న పరిస్థితులకు ప్రజలు వాస్తవాలు గ్రహించాలని పెమ్మసాని అన్నారు. తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిపై అవగాహన కల్పించాలన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు అమరావతిని 1 ఇంచు కూడా కదపనివ్వనన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి మీ అందరూ గమనించింది, మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక అరాచకమైన పాలన. వాస్తవంగా తెనాలికి ఒక మంచి ప్రణాళిక పెట్టుకుంటే విజయవాడకి, గుంటూరుకి ఏ మాత్రం కూడా తగ్గకుండా మనకున్న వనరులతోటి చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలని 10 సంవత్సరాల క్రితమే నేను 100 కోట్ల రూపాయలతోటి కృష్ణానది జలాలు తీసుకొచ్చి ఇక్కడ 162 కిలోమీటర్ల పైప్ లైన్ వేసాను. 162 కిలోమీటర్ల పైప్ లైన్. కానీ ఈ రోజున వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసేది, మాకు ఆ పైప్ లైన్ ఉన్నాయి కానీ సరిగ్గా సరఫరా రావడం లేదు, ఎక్కడ కూడా పనిచేయడం లేదని. మున్సిపాలిటీలో మనకున్న అవకాశాలు కేవలం మున్సిపల్ పన్నుల పైన వచ్చే ఆదాయంతో మీ పైన అదనంగా భారం పడకుండా, మిమ్మల్ని ఇబ్బంది పడనీయకుండా కొత్తగా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే రోడ్ల మీద కొన్ని రోడ్లు వేసారు, దానికి బిల్లులు తీసుకుని వెళ్ళిపోయారు. గతంలో మనకున్న కొన్ని నిబంధనలు చక్కగా కొంచెం పార్కులు కానివ్వండి, రోడ్లు విస్తరించుకునే అవకాశం కానివ్వండి, వీటన్నింటినీ వాళ్ళ మనుషులు అయితే పక్కన పెట్టేశారు. పర్మిషన్లు కూడా తీసుకోలేదు, ఇష్టం వచ్చినట్టు కట్టిపడేశారు. తెనాలి ప్రణాళికకి నష్టం జరిగే విధంగా వీళ్ళు పునాదులు వేశారు. ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోజున అపార్ట్మెంట్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే జనాభా పెరిగిన 2040 వరకు 50 వరకు కూడా మన జనాభా పెరిగిన ఈ రక్షిత మంచినీటి పథకం సరిపోయే విధంగా ఆ రోజు మనం దాన్ని రూపొందించాం. ఈరోజు పొత్తు విషయంలో ఆలోచించింది మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం. ఏ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 52 రోజులు జైల్లో పెట్టారో, ఏ విధంగా రాష్ట్రంలో విధ్వంస పాలనతో ప్రారంభించారో, ఏ రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి పైన బురద జల్లే కార్యక్రమం, వ్యక్తిగత ఆరోపణలకే వీళ్ళు పరిమితం అవుతున్నారో, ఇవన్నీ మార్పు తీసుకురావాలని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా మనం నిలబడదామని ఆయన తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ముందుకెళ్దామని నిర్ణయం తీసుకుని మనం ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ప్రాంతానికే కాదు, మన దేశానికి కూడా మన తెలుగువాడు ఆ విధంగా అమెరికాలో ఆ స్థాయికి ఎదగలిగాడో దాన్ని మనందరం కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. రాష్ట్రం పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఒక విచిత్రమైనటువంటి పొజిషన్లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి రాజకీయ విధానం ఏంటంటే ప్రతి క్షణం ఓటు కొనుక్కునేటువంటి రాజకీయ విధానం. అంటే ఒక వ్యక్తికి 3,000 5,000 వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు కాబట్టి ఆ ఓట్లు వస్తాయనే దాంట్లోకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని, ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని వాటికి అలవాటు చేసేసారు. అసలు మీరు కోరిన కోరికలు, రోడ్లు, బ్రిడ్జెస్, ఇవన్నీ చాలా కోరారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం వాటన్నిటికీ ఓట్లు లేవు, రోడ్లకు ఓట్లు లేవు, నీళ్లకు ఓట్లు లేవు, బ్రిడ్జిలకు ఓట్లు లేవు. అంటే ప్రజలు మౌలిక సదుపాయాలంటే ఎవడో చేస్తాడు, ఇది మనకు సంబంధించింది కాదు, ఏయో ప్రభుత్వాలు అంటే చంద్రమండలంలో నుంచి ఇంకో ప్రభుత్వం వచ్చి చేస్తుందనే విధంగా ప్రజలని చీల్చిపారేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా అప్పులమయమైనటువంటి పరిస్థితి, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వాస్తవాలు అర్థం చేసుకోవాలి. మనం కోరుకునే కోరికలకి, చేయగలిగేటువంటి పనులకి. అయితే ఒకటి మాత్రం, అందరు నాయకుల్లాగా నేను కూడా మీ 10 మందికి 2 నిమిషాలు బ్రహ్మాండంగా మీకు ఆనందంగా అన్నీ చేస్తామని చెప్పొచ్చు, కానీ అది వాస్తవం కాదు. వాస్తవాలు ఏంటంటే ప్రజలకు తప్పకుండా చెప్పాలి. రాష్ట్ర ఆదాయం తగ్గింది కాబట్టి కంపల్సరీగా అయితే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ పార్టీ తప్పకుండా ప్రభుత్వం రాబోతోంది.
అది తెలిసి ఆల్రెడీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ, పాజిటివ్ యాక్టివిటీ ఈరోజు మొదలైంది. మెల్లగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత 1-2 సంవత్సరాల్లో తప్పకుండా వీటిల్లో ప్రయారిటైజ్ చేసుకొని ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు తక్కువ ఖర్చు అయ్యేవి ప్రయారిటైజ్ చేసుకొని 1 by 1 చేయడానికి నేను మనోహర్ గారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం. డిసెంబర్ నెలలో కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేదాంతం వెంకటాచలపతి తెలిపారు. గురువారం తెనాలి వచ్చిన ఆయనను ప్రముఖ కూచిపూడి నృత్య గురువు భాస్కర్ల రంగనాయకి నివాసంలో నృత్య గురువులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ వేదాంతం వెంకటాచలపతి నేతృత్వంలో ఈ డిసెంబర్లో కూచిపూడి గ్రామంలో జరిగే ఈ వేడుకలను తెనాలి నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన అధికారికంగా తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క వివరాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి కూచిపూడి నృత్య గురువులు నిర్మల రమేష్, భాస్కర్ల రంగనాయకి, జంజాల శ్రీరామచంద్రమూర్తి, ఎస్ వెంకటలక్ష్మి, చెల్ల బాలత్రిపుర సుందరి, వసంత దుర్గ, జ్యోతి, ఆరాధ్యుల కన్నా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కూచిపూడి నాట్యాచార్యులు జంపటి సత్యప్రసాద్ పర్యవేక్షించారు. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ తరఫున 2024 డిసెంబర్ 27, 28, 29 తారీఖుల్లో కూచిపూడి గ్రామంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా పురస్కరించుకుని తెనాలిలో ఉన్న నాట్య గురువులందరినీ కూచిపూడి గ్రామానికి ఆహ్వానించడం కోసం ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ సెక్రటరీగా ఇక్కడున్న తెనాలిలో ఉన్న కూచిపూడి నాట్య గురువుల్ని, కళాకారుల్ని, అలాగే విద్యార్థులు అందరినీ ఈరోజు నేను కూచిపూడి గ్రామానికి రాబోయే స్వర్ణోత్సవ పతాకాలకి ముందుగానే ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కూచిపూడి గ్రామం అంటేనే నాట్యానికి అది సమాన ధర్మం భావంగా కలిగి ఉంటుంది. అటువంటి మా గురువుగారి అబ్బాయి అయినటువంటి వేదాంతం రతేష్ శర్మ గారి అబ్బాయి వెంకట నాగచలపతి తాను ఒక డిసెంబర్లో ఎంతో పెద్ద ఘనంగా ఒక కూచిపూడి నాట్య పతాకావిష్కరణ మరి కార్యక్రమం తలపెట్టి మా అందరికీ కూడా ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేము కూడా కూచిపూడిలో ఒక భాగం అని అనుకోవడమే కాదు, అక్కడే ఆ వ్యవస్థలో మేము కూడా ఒక సంఘీభావం తెలుపుతూ ఒక కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామని సంతోషంగా మా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి వేడుకలు జరిపారు. నాదెండ్ల మనోహర్ సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి డాక్టర్ మనోహరంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి డాక్టర్ మనోహరంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలతో కలిసి ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు మరికొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కోరుకున్న విధంగా అభివృద్ధి, సంక్షేమం అందించలేకపోతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇలా ఆ పార్టీని వీడుతున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నాయకులు కుద్దూస్, త్రిమూర్తి, మహేష్, యుగంధర్, రవీంద్ర,
రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 23వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి శిరీష్ గారు, అదేవిధంగా వారి భర్త అయినటువంటి వాసు గారు, వారి తమ్ముడైనటువంటి వేణుగారు ఈ రోజున పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి, రాబోయే ప్రభుత్వం మరి ముఖ్యంగా బీసీలకి అదేవిధంగా మైనార్టీలకి రక్షణ కల్పించే విధంగా బీసీ చట్టాన్ని ఈ రోజున కల్పించడమే కాకుండా తద్వారా బీసీల యొక్క అభ్యున్నతికి దాదాపు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకి సప్లాన్ ద్వారా కేటాయించి అన్ని వర్గాలని కూడా అభివృద్ధి చేయాలి. సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా, సామాజిక పరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.